హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు ఈ వీడియోలో మా సొసైటీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియో అనమాట. సో చివరి దాకా చూడండి, చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, ఏది మిస్ అవ్వకండి. ఇక్కడ వచ్చేపాటికి కొన్ని డెకరేషన్స్ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇవన్నీ మొత్తం హ్యాండ్ మేడ్ లాగా అనమాట. అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ కాంట్రిబ్యూషన్ లాగా అసలు చాలా బాగా చేశారు. పేపర్ కటింగ్స్తో చిన్నప్పుడు ఐడియా తీసుకొచ్చి ఎస్పెషల్లీ పేపర్ కటింగ్స్ యూజ్ చేసుకుని, పేపర్ రిబ్బన్స్ యూజ్ చేసుకుని అయితే చాలా బాగా చేశారు. అండ్ పిల్లలు ఈ కార్యక్రమంలో చాలా బాగా అంటే పాల్గొన్నారనమాట. అండ్ వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి అన్నమాట. అవైతే నాకు బాగా నచ్చాయి, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను కొన్ని మంచి ఫొటోస్ కూడా తీశాను, సో అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. సో పిల్లల ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. తర్వాత అన్ని బ్లాకుల్లోనూ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారనమాట. అండ్ ఇక్కడైతే ఆ రోజు ఎస్పెషల్లీ బ్లాక్ వైజ్గా జడ్జ్మెంట్ ఇస్తానని చెప్పారనమాట. సో అందుకని అందరు డెకరేషన్స్ అయితే చాలా అద్భుతంగా చేశారు. నేను ఎవ్రీ డెకరేషన్ చాలా వరకు క్యాప్చర్ చేశాను. చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ పిల్లల విషయంలో అయితే నాకు చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది. చాలా చిన్న వయసు పిల్లల నుంచి కొంచెం పెద్ద పిల్లల వరకు కూడా బాగా యాక్టివ్గా పాల్గొన్నారు. అండ్ ప్రతి పిల్లలు వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత వచ్చేప్పటికి చాలామంది చూడండి, వీళ్ళంతా యాక్చువల్గా అయాన్కి ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట, ఈ గర్ల్స్ గ్యాంగ్ అంతా. సో వీళ్ళు వచ్చి ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ చక్కగా డ్యాన్స్ వాళ్ళే కొరియోగ్రాఫ్ చేసుకొని డ్యాన్స్ చేశారు. అండ్ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్లాక్ వైజ్గా డెకరేషన్కి వచ్చేపాటికి కాంపిటీషన్ లాగా పెట్టారనమాట. సో దాంట్లో అయితే ఎఫ్ బ్లాకే విన్ అయింది. అండ్ అంటే మేముంటే బ్లాక్, అందులో నేను పార్టిసిపేట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఈ వీడియో నేను పోస్ట్ చేయడానికి యాక్చువల్గా నా రీజన్ అయితే ఏంటంటే, నాకు అనిపించింది చెప్తున్నాను. అంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ అనేది మామూలుగా మేము మా ఫ్యామిలీ ఏమే సెలబ్రేషన్ చేసుకోము. కానీ నాకు మా ఫ్రెండ్తో మామూలుగా బయటికి వెళ్తాను, తర్వాత డిన్నర్ చేసేసి వచ్చేస్తాము. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి క్రిస్టియన్ అనమాట. సో అలా కాకుండా ఈ సంవత్సరం నాకు ఎలా అనిపించింది అంటే, ఇంకా పిల్లలందరూ యాక్టివ్గా పాల్గొని ఇట్లా డెకరేషన్లో చేయడం కానీ, ఇట్లాగా చార్ట్స్ తీసుకుని చక్కగా ప్రింట్స్ చేయడం కానీ, ఇవి వచ్చేప్పటికి నాకు చాలా ఒక మంచి గ్యాదరింగ్ కదా, పిల్లలందరూ కలిసి యాక్టివిటీస్ చేస్తూ పెద్దోళ్ళతో కలిసి డెకరేషన్ చేస్తూ నాకైతే బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఓల్డ్ స్టైల్లో మనం పేపర్స్ తెచ్చుకుని, అంటే చార్ట్స్ తెచ్చుకుని దాన్ని కటింగ్ చేసేసి షేప్స్గా డిఫరెంట్గా మళ్ళీ మనం కలర్ పెయింటింగ్స్ వేసి, సో అలా మనం ఆగస్ట్ 15కి అట్లాగా మన స్కూల్స్లో ఒకప్పుడు చేసేవాళ్ళం పేపర్ కటింగ్స్తో. ఇది నేను చూడటం చాలా సంవత్సరాలు అయిపోయిందా, నాకు అది మంచి అనుభూతినిచ్చింది. అండ్ నాకు చాలా ఒక ఎక్స్పీరియన్స్. అండ్ దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నేను బెలూన్స్ అన్నిటి ఆర్ట్ చేయడం కానీ, ఈ పేపర్ కటింగ్స్ పాపం ఒక మేడం చేసి తీసుకొచ్చారు. అవన్నీ వచ్చి తగిలించేటప్పుడు కానీ హెల్ప్ చేయడం, అవన్నీ అయితే నేను చేశాను అనమాట. ఇలా అయితే మా సొసైటీలో సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాను అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో చాలామంది నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో చేసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.